హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. యావత్ మానవాళిని ముప్పు తిప్పలు పెట్టి అనేకానేక లక్షల మరణాలకు కారణమైనటువంటి కోవిడ్ చాలా చాలా భీతావహం సృష్టించిందని చెప్పచ్చు. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేసేసింది ఒకానొక దశలో కోవిడ్. అటువంటి కోవిడ్కి సంబంధించి వెంటనే దాదాపు అన్ని కంట్రీస్ కూడా చాలా ముందుకు అడుగులు వేసి రకరకాల వ్యాక్సిన్లు రూపొందించుకున్నాయి. ఆయా దేశాల ప్రజల్ని కాపాడుకున్నాయి. ముఖ్యంగా భారత్ అయితే వ్యాక్సినేషన్ రాజధాని అయిపోయింది. మొత్తం చాలా దేశాలకి సప్లై కూడా చేసింది భారత్. ఇలా కోవిడ్కి సంబంధించి కూడా జరిగిన దుష్పరిణామాలు, అలాగే కోవిడ్ వల్ల జరిగిన అనర్థాలు ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో మనం ఈ పరిస్థితుల్లో ఒక డైలాగ్ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఫేమస్ డైలాగ్ ఇది. జీవితం చాలా పెద్దది, చాలా విశాలమైనది కూడా, అయినా ఎక్కువ కాలం మాత్రం ఉండకూడదు. అంటే అతని శైలి తాత్వికమైంది, కానీ వాస్తవికతను పరిశీలిస్తే ఇవాళ రోజున ప్రపంచంలోని ప్రజలు మునుపటి కంటే ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నారు. సగటుగా సుమారు 73 సంవత్సరాలకు మానవుడి ఆయు ప్రమాణం పెరిగింది. కానీ అది ఎప్పుడో తెలుసా? కోవిడ్ మహమ్మారి కారణంగా జీవితం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది. అంటే కోవిడ్కి ముందు ద లాన్సెట్ జర్నల్ పాపులర్గా ఉన్నటువంటి లాన్సెట్ జర్నల్ చేసిన పరిశోధనల్లో ఈ సమాచారం కాస్త వెలుగులోకి రావడంతో ఇది వైరల్ అవుతోంది, ట్రెండింగ్లో నిలుస్తోంది ఈ వార్త. ఈ కొత్త పరిశోధన కరోనా వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలని చాలా బహిర్గతం చేసింది. వరల్డ్ వైడ్గా కోవిడ్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో అనేక ఇతర అధ్యయనాలు కూడా, అంటే చాలా స్టడీస్ కూడా వెల్లడించాయి. అయితే ఇన్ఫెక్షన్ లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నప్పటికీ కూడా దాని నుంచి బయటపడిన వాళ్ళని కూడా కరోనా ఏమాత్రం వదిలిపెట్టట్లేదంటున్నారు. ప్రజలు అనేక ఇతర వ్యాధుల బారిన పడడం ప్రారంభించారు. నేటికి వాళ్ళు దాని నుంచి కోలుకోలేకపోతున్నారట. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఏమిటి అంటే, మహమ్మారి వచ్చే వరకు కూడా ప్రపంచ ఆయుర్దాయం బాగా పెరిగింది. ఆయుర్దాయం అంటే ఒక వ్యక్తి తన పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు జీవించగలడు. ప్రజల సగటు వయసులో 1950లో అయితే 49 ఏళ్లే ఉండేది. 2019లో 73 ఏళ్ళకి పెరిగింది. అంటే ఆధునిక వైద్య పోకడలు, కొత్త కొత్త ఆవిష్కరణలతో ఇలా పెరగడం జరిగింది. కానీ 2019-21 మధ్య ఇది 1.6 తగ్గింది. కోవిడ్ అత్యంత తీవ్రమైన దుష్ప్రభావాల్లో ఇది కూడా ఒకటని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ అధ్యయనం 2020-21 సంవత్సరంలో నిర్వహించబడింది. ఈ కాలంలో 84% దేశాల్లో ఆయుర్దాయం బాగా క్షీణించిందని, ముఖ్యంగా మెక్సికో సిటీ, పెరు, బొలివియా వంటి ప్రదేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని కూడా ఆ స్టడీ వెల్లడిస్తోంది. ఈ కాలంలో 15 ఏళ్లు పైబడ్డ వారి మరణాల రేటు పురుషుల్లో అయితే 22%. చూడండి ఎంత దారుణంగా ఉందో. మహిళలో అయితే 17% పెరిగిపోయిందని పరిశోధకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక 2020-21లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 131 మిలియన్ల మంది మరణించడం జరిగింది. వాళ్లలో 16 మిలియన్ల మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక 2020-21లో మహమ్మారి సమయంలో వరల్డ్ వైడ్గా వయోజన అంటే పెద్దవాళ్ల మరణాల రేట్లు బాగా పెరిగాయని ఈ పరిశోధనలో తేలింది. అయినప్పటికీ కోవిడ్-19 మహమ్మారి మధ్య శిశు మరణాల రేట్లు తగ్గుతూనే ఉన్నాయి. 2019తో పోలిస్తే 2021లో 5 ఏళ్లలో పిల్లల మరణాలు 5 లక్షలు తక్కువయ్యాయి. మొత్తానికి ఏది ఏమైనా ప్రపంచ ప్రజల ఆయుర్దాయం మాత్రం బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అన్నట్టుగా తయారైంది. బాగా తగ్గిందని మాత్రం ద పాపులర్ జర్నల్ లాన్సెట్ జర్నల్ ఇచ్చినటువంటి ఈ స్టడీ నివేదికలో తెలియవస్తోంది.